నమస్తే. వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ. రాష్ట్ర రాజధానిలో కిడ్నీల రాకెట్ కలకలం రేపింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సరూర్ నగర్ లో అలకనంద ప్రైవేటు ఆసుపత్రిలో కిడ్నీలు మార్పిడి జరుగుతున్నట్లు పోలీసులు ఫిర్యాదు రావడంతో వారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి రంగంలోకి దిగడంతో బయలైంది. ఎప్పటి నుంచి ఈ వ్యవహారం కొనసాగుతుందో, ఎంతమందికి కిడ్నీలు మార్పిడి చేశారనే కోణాల్లో పోలీసులుగా విచారణ జరుపుతున్నారు. ఏషియన్ సినిమా హాల్ రాధిక థియేటర్లో ప్రేక్షకుల నుండి నిలువు దోపిడీ చేస్తున్న యాజమాన్యం పట్టించుకోని ప్రభుత్వ అధికారులు. వివరాల్లోకి వెళితే, అందరికీ దగ్గరలో ఉన్న ఏషియన్ సినిమా రాధిక ఏషియన్ మాల్ ప్రేక్షకులను ఇబ్బందులు పెడుతున్నారని, సినిమాకు పైకి వెళ్లేటప్పుడు లిఫ్ట్ ఉపయోగించడం, తర్వాత దానిని ఉపయోగించకుండా చేయడం జరుగుతుందని థియేటర్ ను సందర్శించిన ప్రేక్షకులు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాప్రా సర్కిల్ 6 డివిజన్ల ముఖ్య నాయకుల సమావేశం డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ నిర్మలా సాంబమూర్తి నివాసంలో జరిగింది. కార్యక్రమంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ 6 డివిజన్ల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. హెచ్ఎల్ మెట్రో రైలును డబిల్పూర వరకు విస్తరించాలని మెట్రో రైల్వే ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసిన మురుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ సానుకూలంగా స్పందించిన మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, మేడ్చల్ ప్రాంత ప్రజలకు నూతన సంవత్సరం కానుకగా మెట్రో రైలు అనుమతి మంజూరు చేస్తూ డిపిఆర్ ను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోరిక మేరకు నిర్ణయించడం జరిగింది. గ్రామ సభలో ఏడుస్తూ అధికారుల కాళ్లు మొక్కిన మహిళ. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభలో కంటతడి పెట్టిన మహిళ. ఆత్మీయ భరోసాలో ప్రజలకు అన్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ ఇళ్లలో అర్హులైన తమ పేరు లేదని, తనకి న్యాయం చేయాలని ఏడుస్తూ అధికారులను పెడుతూ కాళ్లు పట్టుకున్న మహిళ. మహబూబాద్ జిల్లా మహబూబాద్ మండలం కేంద్రంలోని మోడల్ స్కూల్లో ప్రవేశాలకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్లకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ నెల 6 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు మొత్తం ఖాళీలు 381, వేతనం 56,000 నుండి 2,50,000. దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 5. రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు అండగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ తరపున కమిటీని ఏర్పాటు చేసిన కేసీఆర్, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన కమిటీ ఈ నెల 24వ తేదీ నుండి నెల రోజుల పాటు తెలంగాణలో అన్ని జిల్లాల్లోని కలిసి రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ మద్దతు ధర, కొనుగోలు కేంద్రాలు, ఎరువుల కేంద్రాల గురించి ఇబ్బందులను తెలుసుకోనున్న కమిటీ రైతుల తరపున పోరాటం చేస్తాం. కేటీఆర్. అంతుచిక్కని వైరస్ ఇప్పటికే లక్షల్లో కోళ్లు మృతి. ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్లకు అంతుచిక్కని వైరస్ సోకింది. లక్షల పైగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గంటకు ముందు ఆరోగ్యంగా ఉన్న కోళ్లు ఎలాంటి లక్షణాలు లేకుండా చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ యజమానులు, చికెన్ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. 5 టీ20 సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో కోల్కతా వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తేమ ప్రభావం ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ అన్నారు. మేము ముందుగా బౌలింగ్ వేయాలనుకుంటున్నామని అన్నారు. జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్ లో అంతర్గత భారీ కలకలం రేగినట్లు తెలుస్తుంది. ఇద్దరి కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి చేరుకున్నట్లు జాతీయ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. ఒకరు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అయితే మరొకరు అగ్రనేత పార్లమెంటు విపక్ష నాయకులు రాహుల్ గాంధీ. ఇద్దరి మధ్య గత 2 మాసాలుగా పొరపొచ్చలు చోటు చేసుకున్నాయని వార్తలు వస్తున్న మాట వాస్తవమే. దక్షిణ తైవాన్ లో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. యూజింగ్ జిల్లాలో భూకంపం తీవ్రత, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే దాని తీవ్రత రిక్టర్ స్కేలు 6.4గా నమోదైనట్లు తైవాన్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మొదట యూజింగ్ జిల్లాలో తైనాన్ నగరానికి 4 కిలోమీటర్ల దూరంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. వార్తలు ఇంతటితో సమాప్తం.